Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. నైట్ వాషింగ్ మిషన్ వేసేసి బట్టలు ఆరేసాను ఇంట్లో. వర్షాలు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ముందుగానే వెదర్ చూసుకొని ఇట్లా వేసేస్తూ ఉంటాను. కరెక్ట్గా ఆ రోజే వర్షం పడదన్నమాట. ఎనీవే మాకైతే చక్కగా పని అయిపోయింది అని అనిపిస్తుంది. పొద్దున్నే 5:30కి నిద్ర లేచాను. ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నా. బట్టలు ఆరేసాను కదా, అవన్నీ తీసేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకలోపు పాలు అవన్నీ పెట్టేసి అప్పుడు మెడిటేషన్కి కూర్చున్నాను. పాలు బాయిల్ అవుతూ ఉంటాయి. అది విజిల్ వచ్చేలోపు మెడిటేషన్ చేసుకుందాం అనుకున్నా. విజిల్ భయంకరంగా వస్తుందండి పొద్దున్నే. అందరు చుట్టుపక్కల వాళ్ళు లెగుస్తారేమో అసలు ఆ సౌండ్కి. ఎంతమంది నన్ను తిట్టుకుంటారో అని అనిపిస్తుంది. యూజువల్గా మిల్క్ కుక్కర్ మా సరౌండింగ్స్లో అయితే చాలా తక్కువ మంది వాడతారు. ఒకళ్ళిద్దరి ఇంట్లోనే వినిపిస్తూ ఉంటుంది. సిద్ధుకి లంచ్ బాక్స్లోకి చెనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇది చాలా సింపుల్ వేలో చేస్తున్నానండి. అసలు గ్రేవీ ప్రిపేర్ చేయటము హంగామా ఏమీ ఉండదు. ఎలా చేశాను అనేది చూపిస్తాను. మనము గుగ్గిళ్ళు చేసుకోవడానికి శనగలు, అలసందలు లేకపోతే పెసలు ఇవన్నీ కూడా నానబెట్టి ఉడకపెడతాం కదా. ఉడకపెట్టేటప్పుడు ఫస్ట్ టైము ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేస్తే పైన నురగలాగా తెట్టులాగా అది ఫామ్ అవటం కనిపిస్తూ ఉంటుంది. అదంతా లాగేస్తే మనకి స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఏదైనా సరే పప్పు తిన్నప్పుడు లేకపోతే ఇలా శనగలు తినేటప్పుడు గ్యాస్ వస్తుంది అని అంటాం కదా. సో అలాంటి వారు ఇట్లా ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు చాలా వరకు ప్రాబ్లమ్ సబ్సైడ్ అయిపోతుంది. చెన్నా కర్రీలోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటా అంటే ప్లెయిన్ గోధుమ పిండిలో మల్టీగ్రెయిన్ ఆట కలిపేసి ఉంచుతాను. అంటే ప్రీమిక్స్ లాగా చేసేసి ఉంచుతా. ఒక్కొక్కసారి ఏమో ఇలా ప్లెయిన్ గోధుమ పిండిలో కొద్దిగా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ మల్టీగ్రెయిన్ ఆట కానీ ఇట్లా కలుపుకొని చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సరే జొన్న రొట్టెలు చేయాలి అంటే నాకు రాదు. సో అందుకని జొన్న పిండి విడిగా ఉంచుకొని కొద్దిగా ఒక గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు గోధుమ పిండి వేసి చేస్తూ ఉంటా. ఇలా అయితే రొట్టెలు విరక్కుండా ఉంటాయి. ఇవాళ చెనా కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను నా ఓన్గా ఒకటి క్యూరేట్ చేసుకున్నాను అనమాట. ఇది గురుకూరే, పెద్దగా స్పెషల్గా చేసింది కూడా ఏం లేదు. యూజువల్గా మనం ఏం చేస్తాము, గ్రేవీ ప్రిపేర్ చేస్తాం. ఆనియన్స్, టొమాటో అవన్నీ చంక్స్ లాగా కట్ చేసి ఫ్రై చేసేసి మిక్సీ పడతాం కదా. సో ఇవాళ నేను ఏం చేశానంటే అన్నీ సన్నగా స్లైస్ చేసి ఫ్రై చేశాను. చపాతీలోకి మరీ డ్రై కర్రీస్ బాగోవు కదా. సో కొంచెం గుజ్జుగా ఉంటానికి నేను ఏం చేశానంటే ఆనియన్స్ని కొద్దిగా ఎక్కువసేపు పగ్గించాను. సాఫ్ట్గా అయితే కనుక అందులో కొంచెం ఇగురులాగా అట్లా వస్తుంది కదా. సో బేసికల్లీ మనం ఎగురు కూరలు ఎలా చేసుకుంటామో ఇది కూడా నేను ఇవాళ అలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ మగ్గుతూ ఉంటే ఒక పక్కనేమో నేను టర్మరిక్ షాట్ ప్రిపేర్ చేశాను. 3 మిరియాలు, చిటికెడు పసుపు తీసుకొని చిన్న షాట్ లాగా తాగేసాను అనమాట అవన్నీ కలుపుకొని. యాక్చువల్గా మొన్న చూపించినప్పుడు మన వ్యూవర్ అన్నారనమాట, పసుపు క్వాంటిటీ ఎక్కువ అయింది, అంత తాగొద్దు, వేడి చేస్తుంది అని. సో ఈసారి తగ్గించి తీసుకున్నా. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు సాటే చేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటోస్ కూడా యాడ్ చేశాను. మంచి గ్రేవీ రావాలి, టొమాటోస్ త్వరగా సాఫెన్ అవ్వాలి అని అంటే సన్నగా కట్ చేసుకుంటే బెటర్. మళ్ళీ పెద్ద పెద్ద చంక్స్ లాగా ఉన్నాయనుకోండి గ్రేవీ ఎక్కువ రాదనమాట. మనం చపాతీతో తినాలి కదా, సో కంఫర్టబుల్గా ఉండదు. టొమాటోస్ మగ్గుతూ ఉండగా ఇంకొక పక్కన చపాతీ కూడా చేస్తాను. జొన్న పిండి 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. చాలా మెత్తగా బాగా వచ్చాయన్నమాట. ఎక్కువగా టేస్ట్ జొన్న పిండితే తెలుస్తుంది, అదే ఎక్కువ డామినేట్ చేసింది. ఎక్కడ కూడా విరగకుండా చాలా బాగా వచ్చాయండి. టొమాటోస్ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, మనకి ఇష్టమైతే చోలే మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఉడకపెట్టిన చెనా కూడా వేసి ఉప్పు, కారము అన్నీ కూడా ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. కొత్తిమీర కూడా చల్లేసి ఒకసారి మూత పెట్టాము అని అంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా చెనా తీసుకుంటుంది. అండ్ అట్లీస్ట్ మనం మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఈజీగా చెన్నా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. యాక్చువల్లీ ఈ మెథడ్ వచ్చేసరికి నేను ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నానంటే కేరళ స్టైల్ అని చెప్పచ్చు. అందులో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆన్సీ అని ఉండేది. తను కేరళైట్ అనమాట.
సో చపాతీ అండ్ చనా తెచ్చినప్పుడు మేము ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో, టేస్ట్ చేసేవాళ్ళము. పాపం తను తెచ్చుకునేదో 2, 3 చపాతీలు ఏదో అందులోనే అందరికీ ఒక్కొక్క ముక్క షేర్ చేసేది. సో తన చనా కర్రీ డ్రైగా ఉంటుంది. అది ఎప్పుడు నాకు ఆ మైండ్లో ఉండిపోయింది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు చనా కర్రీ అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే అసలు నార్త్ ఇండియన్ టచ్ లేదు, ఇటు డౌన్ సౌత్ అసలు ఆ టచ్ కూడా లేదు మాకు. సో చనా అంటే నాకు గుగ్గిళ్ళు ఒక్కటే తెలుసు అనమాట. అలాంటిది ఆ కర్రీ నాకు మైండ్లో ఉండి సో ఈసారి నేను ఇలా ట్రై చేశాను. ప్రీవియస్ డే అపోలో వాళ్ళ దగ్గర బ్లడ్ టెస్ట్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. మార్నింగ్ 7 o'clock అట్లాగా ఇంటికి వచ్చి బ్లడ్ డ్రా చేసుకొని తీసుకెళ్లారనమాట శాంపిల్స్. మనకి ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రిపోర్ట్ వచ్చేస్తుంది, అంటే మనం చేయించుకున్న టెస్ట్ని బట్టి. చెయ్యి మాత్రము కొద్దిగా లాగేసినట్టు తిమ్మిరి పట్టినట్టు అనిపించింది అనమాట. ఎందుకో నాకు తెలీదు, అంటే ప్యారలల్గా పని కూడా చేసుకుంటున్నాను కదా. ఇవాళ మా మెయిడ్ రాలేదు. సో మార్నింగ్ నేను అంట్లు తోముకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజ చేసుకొని అదంతా సెట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ లైక్ నాకు 10:30 అట్లా అయిపోయింది. ఇంక ఎంత నీరసంగా అనిపించిందంటే మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ లైక్ ఐ వాజ్ అబౌట్ టు ఫెయింట్ లాగా అనిపించింది అనమాట. మధ్యాహ్నం ఇంకా కొంచెంసేపు పడుకొని మళ్ళీ లేచి అన్నం తినేసి మళ్ళీ పడుకొని అప్పుడు ఈవినింగ్ కాఫీ తాగుతున్నాను. ఇంకా సిద్ధు కూడా వచ్చాడు, వాడికి ఏదో లైట్ స్నాక్ పెట్టేసి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాం. ఈవినింగ్ ఇంట్లో కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను. కొబ్బరి కూడా తీసుకొచ్చా అనమాట అయిపోయిందని. యాక్చువల్గా కొబ్బరి కొట్టేసి ఇట్లా ముక్కలు కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజ్ చేశాను అంటే ఆల్మోస్ట్ లైక్ 1 month వస్తుంది నాకు. ఇది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కొబ్బరికాయ కొట్టడం రాదనమాట. ఎంత ట్రై చేసినా సరే అది ఏదో రకరకాల షేప్స్లో పగులుతూ ఉంటుంది ప్రతిసారి. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. అందుకని ముందుగా మా హస్బెండ్తోనో లేకపోతే మా మేడ్తోనో కొట్టించేస్తాను. తర్వాత ఇట్లా నేను పీసెస్ కట్ చేసుకొని బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తాను. ఏదైనా కూరలు చేసినప్పుడు లేకపోతే చట్నీకి అని చెప్పి ఇవే వాడుతూ ఉంటాను. చక్కగా ఒక హ్యాండ్ఫుల్ తీసుకొని కొంచెంసేపు బయట పెట్టేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని యాడ్ చేయటమే. హాయ్ అండి, ఇవాళ నేను ఒక బుక్ గురించి చెప్దామని అనుకుంటున్నా, ద సాత్విక్ వే అని చెప్పి. ఇది వచ్చేసరికి అనుశ్రుతి ఆర్కే ఆథర్ అనమాట. తిను అనుశ్రుతి అంటే షీఈ్ స్పెషల్ పర్సన్ నా దృష్టిలో, ఎందుకనే చెప్తాను. వే బ్యాక్ ఇన్ 2011 నేను తన బ్లాగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే ఎంత బాగా క్యూరేట్ చేస్తారో అసలు రెసిపీస్ని అయితే. యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చీజ్ కేక్ ఉంటుంది కదండి, ఆ చీజ్ కేక్ కూడా క్రీమ్ చీజ్ లేకుండా పన్నీర్ యూజ్ చేసి చేసేవాళ్ళు అనమాట. సో ఇది ఇప్పుడు కాదండి, మన షార్ట్స్ యూనో ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు అప్పుడు కాదు, బ్లాగింగ్ అప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు అనమాట. తన రెసిపీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. అంత సాత్విక్ వేలో కుక్ చేస్తారు తను. మన కేక్స్ కూడా ఎగ్లెస్ కేక్స్ చేస్తారనమాట. నాకు తన లైఫ్ స్టైల్ చాలా ఇష్టం. చాలా సింపుల్గా ఉంటారు, సాఫ్ట్ నేచర్డ్, మంచి డిషెస్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరన్నా బ్లాగ్కి కానీ వ్లాగ్స్కి కానీ ఎడిక్ట్ అయిపోతే ఎట్లా పెట్టలేదు అని అనుకుంటాము. ఇన్ దోస్ డేస్ ఐ యూస్ టు థింక్ అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను కూడా బ్లాగింగ్ చేసేదాన్ని అని చెప్పి. నేను ఏదో నార్మల్గా ఇంట్లో కుక్ చేసుకుని పెట్టేదాన్ని. బట్ షీఈ్ లైక్ అప్పట్లోనే అందరికీ సాత్విక్ వేలో లైక్ రెసిపీస్ నేర్పించాలి అన్నట్టుగా షీ యూస్ టు క్యూరేట్. అండ్ తను ఇంట్లో చేసుకునేవి కూడా తను షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగుండే తన బ్లాగ్ వచ్చేసరికి డివైన్ టేస్ట్ బై అనుశ్రుతి అని చెప్పి ఉంటుంది. నేను 2011 నుంచి తను ఫాలో అవుతున్నా అనమాట. ఎక్కువగా తన బ్లాగ్ చూసేదాన్ని. అండ్ లేటర్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత నేను ఫేస్బుక్లో తను ఫాలో అవటం స్టార్ట్ చేశాను. తనని రీసెంట్గా నేను ఇన్స్టాలో కూడా నేను ఫాలో అవుతున్నాను. అయితే షీ లాంచ్డ్ ఏ బుక్, ద సాత్విక్ వే అని చెప్పి. చాలా బాగుంటుంది, ఆయుర్వేదిక్ విజ్డమ్ ఫర్ హాలిస్టిక్ లివింగ్. ఇది స్పాన్సర్షిప్ అయితే కాదండి, నేను కొనుక్కున్నాను ఇది. అది కూడా ప్రీ ఆర్డర్డ్ బుక్ అనమాట ఇది. తన రెసిపీస్ నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఏవి కూడా ఎక్కువగా చేయను, బట్ నాకు వెజిటేరియన్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పి తను ఎటు ఉంటే బాగుంటుంది, నా దగ్గర ఒక కలెక్షన్ లాగా ఉంటుందని పెట్టాను. అండ్ ఐఎమ్ సీరియస్లీ గోయింగ్ టు ట్రై దిస్. నేను దీని దాంట్లో చూసి ఎగ్లెస్ కేక్స్ చేశాను ఇంతకుముందు, అంటే లైక్ పాస్ట్లో అనమాట, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ఎగ్లెస్ కేక్స్ చేశాను. తర్వాత ఈవెన్ ఈ కస్టర్డ్ అలాంటివి కూడా తను అగార్ యూజ్ చేసి చేస్తారనమాట. అవి ఒకటి అప్పట్లో నాకు బాగా గుర్తుంది. సో అప్పట్లో ట్రై చేసేదాన్ని, మధ్యలో ఇంకా నేను అసలు ట్రై చేయలేదు. మళ్ళీ తన బుక్ తీసుకున్నదే
కొంచెం నా లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చేసుకుందాము, మంచి హెల్తీగా తిందాము, బెటర్ ఫుడ్, బెటర్ రెసిపీస్ ఇన్కాపరేట్ చేసుకుందాము అని. లైక్ యాజ్ ఇట్ ఈస్గా నేను చేయకపోయినా కొంచెం మన స్టైల్లో మనం మార్చుకొని అయినా సరే చేసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నా. ఇది వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ది సాత్విక్ వే. ఇందులో తను ఓన్లీ రెసిపీసే కాకుండా ఏన్షియంట్ విజ్డమ్ గురించి చెప్పారు. ఐ షో యూ ద ఇండెక్స్, మీకు బెటర్ పిక్చర్ వస్తుంది. చూసారు కదా, ఇది ఏన్షియంట్ విజ్డమ్ గురించి చెప్పారు. నరిషింగ్ ద బాడీ, మైండ్ అండ్ సోల్. సో ఇట్లా ఏంటంటే మనం ఏమేమి ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్, టూల్స్ అంటే మన వంట పాత్రలు ఉంటాయి కదా, సో అలాంటివన్నీ ఏమేమి వాడుకోవచ్చు అని చెప్పి చాలా బాగా చెప్పారనమాట. నాకు చాలా చాలా నచ్చింది బుక్. యాక్చువల్లీ తనది డివైన్ టేస్ట్ బై అనుశ్రుతి, ఇదే తన బ్లాగ్ నేమ్. ఈ బుక్ నాకు రైట్ టైంలో వచ్చిందండి. ఎందుకంటే నేను మార్నింగ్ బ్లడ్ టెస్ట్ అని చెప్పి పిలిపించాను కదా, బ్లడ్ ఇచ్చాను. మధ్యాహ్నానికల్లా రిపోర్ట్స్ వచ్చాయి. నేను సస్పెక్ట్ చేసినవి కొన్ని ఎక్కువ ఉన్నాయి, మిగతావన్నీ కూడా నార్మల్గా కంట్రోల్డ్గా ఉంది. అండ్ నేను అనుకున్నది ఒకటి ఉందన్నమాట, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది అసలు నేను ఆల్రెడీ ఆ స్టేజ్లో పడిపోయాను, నాకు డయాబెటీస్ వచ్చేసిందని అనుకున్నాను నేను. కానీ బై గాడ్స్ గ్రేస్ అండి, నేను ఇంకా రీచ్ అవ్వలేదు. జస్ట్ ఎలివేటెడ్ స్టేట్లో ఉందన్నమాట. అంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలాగా చూపిస్తుంది. అండ్ నేను అపోలోలో చేయించుకున్నాను. అపోలో వాళ్ళేమో లైక్ ప్రీ డయాబెటిక్ అన్నారు, కానీ కొన్ని సైట్స్లోనేమో జస్ట్ ఎలివేటెడ్ అన్నారు. ప్రీ డయాబెటిక్ వచ్చేసరికి ఏమో 170 నుంచి 120 ఏదో నెంబర్ చెప్పారనమాట. ఎనీవే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే ఇవాళ ఈ బుక్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను అంటున్నాను, ఇలాంటివన్నీ కూడా మనకి చక్కగా దేవుడు పంపించే చిన్న చిన్న గిఫ్ట్స్ అని అనుకోవచ్చు. చిన్న గిఫ్ట్ కాదండి, పెద్ద గిఫ్ట్స్ యాక్చువల్గా. ఎందుకంటే బికాజ్ ఇది మన హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అసలు ఇంకా మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని అంటారు కదా, ఎన్నున్నా సరే ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అంటారు. సో నాకు రైట్ టైంలో అమ్మవారు చక్కను హెల్తీగా ఉండు అని ఈ బుక్ పంపించినట్టు అనిపించింది. మ్యాక్సిమం నేను యూటిలైజ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు రుజుతా దేవేకర్ బుక్ కూడా తీసుకున్నాను అనమాట. తనవి నాకేంటంటే చదవటం ఇష్టం కానీ ఫాలో అవటం చాలా చాలా కష్టము. ఎందుకంటే నేను పెద్ద ఫుడీ అండ్ అట్ ద సేమ్ టైం నాకు స్వీట్స్ అంటే పిచ్చగా ఇష్టం అనమాట. అసలు ఎట్లా అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్టాప్ విత్ 1 లడ్డు ఐ విల్ హ్యావ్ లైక్ 1.5 or 2 అనమాట. అంత ఇష్టం నాకు స్వీట్స్. కానీ నేను బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఎట్లా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నానంటే లైక్ నేను ఏంటంటే అసలు లిమిట్ అనేది పెట్టుకున్నాను అనమాట. లైక్ నాకు తినాలి అనిపిస్తే నేను తినేస్తాను స్వీట్స్. సో ఎందుకంటే ఇక్కడ డోంట్ జడ్జ్, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే సేవరీస్ ఇష్టము, అంటే కారపూసలు, చక్రాలు, చెగోడీలు ఉంటాయి, అవంటే ఇష్టం. కొంతమందికి ఏమో ఓన్లీ స్వీట్స్ అంటే ఇష్టం. ఇవి ఇప్పుడు ఓన్లీ స్వీట్స్ తింటేనా, ఓన్లీ కార్బ్స్ అయినా, ఇవన్నీ పక్కన పెడితే అసలు నేను ఎప్పుడు అనుకుంటా అనమాట, నేను ఆ స్టేట్కి రీచ్ అయిపోయాను నేను తినే స్వీట్స్ లెవెల్కి. సో ఎలా కంట్రోల్ చేసుకుంటా వచ్చానంటే నేను ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్వీట్స్, నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ డే అట్లాగా కాఫీలో కట్ చేసుకోవటమో, టీలో కట్ చేసుకోవటమో, లేకపోతే అసలు తినకుండా ఉంటామో, సంథింగ్ ఏదో ఒకటి చేసేదాన్ని. అంటే ముందు రోజు బాగా ఎక్కువైంది, కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి అలా అని చెప్పి అలా జాగ్రత్తలు తీసుకుంటా వచ్చాం. ఇంకొకటి ఏం చేస్తానంటే ఇప్పుడు పరవన్నం, పాయసం, వాటన్నిటిలో ఇప్పుడు ఏదైనా మనం స్వీట్ చేసుకుంటాం కదా, వాటన్నిటిలో మీరు లైక్ 2 spoons ఆఫ్ షుగరు లేకపోతే 2 బెల్లం గడ్డలు వేసే దగ్గర నేను 1-1.5 వేస్తాను. ఎందుకంటే మేము ఆ స్వీట్ని టూ మచ్ స్వీట్ కూడా మేము తినలేము. మేము ముగ్గురం కూడా అంతే అండి, అసలు టూ మచ్ తినలేము అనమాట. ఏదన్నా సరే లైట్గా మైల్డ్ స్వీట్ ఉండాలి. ఈవెన్ మేము స్వీట్స్ తిన్నా మాకు మైల్డ్ స్వీటే ఉండాలి. అందులో కొంచెం షుగర్ ఎక్కువ అయితే వెగటుగా అనిపించి ఆ ఎవర్షన్ వచ్చేస్తుంది కదా, అసలు తినబుద్ధి కాదు, మేము తినము. సో నాకు అట్లా ఏంటంటే ఇప్పటి వరకు కూడా నేను అన్లిమిటెడ్గా నేను స్వీట్స్ అన్ని తిన్నా సరే బ్యాలెన్స్ చేసుకున్నాను అని చెప్పి నాకు అనిపించింది. సో ఐ విల్ ఫాలో ద సేమ్. అంటే ఇంక ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఎలా ఫాలో అవుతారో నేను అలా ఫాలో అవ్వాలి. ఒకటి తినే చోట ఒకటే తినాలి, లేకపోతే హాఫే తినాలి. సో ఇలా నేను మీతో కూడా చెప్తే ఎవరన్నా సరే కొంచెం స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే డయాబెటీస్ వీటన్నిటికీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అసలు ఏజ్ తోటి సంబంధం లేకుండా వచ్చేస్తుంది.
నాకన్నా చిన్నవాళ్ళైనా నాకన్నా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను షేర్ చేశాను. నా లెవెల్స్తో అసలు ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు నేను షేర్ చేసినా చేయకపోయినా సరే ఎవరికి వచ్చేది లేదు పోయేది లేదు. బట్ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేద్దాము. ఎందుకంటే రెగ్యులర్గా నేను ఏదో ఒకటి మంచి ఇది షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఏంటంటే ఒకవేళ బాగా ఫుడీస్ స్వీట్స్ అంటే బాగా విపరీతంగా ఇష్టం ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఒక స్వీట్ తిన్న తర్వాత వెంటనే నెక్స్ట్ డేనో లేకపోతే నెక్స్ట్ 2 days 3 days మీరు స్వీట్ని బ్యాలెన్స్ చేసేసుకోండి. కాఫీలో షుగర్ మానేసేయటము తాగొచ్చు, బాగుంటుంది. ఒక రోజు 2 రోజులు అసలు తాగలేము, కానీ తర్వాత చాలా బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు పట్టించుకోకుండా నేను వేసుకుంటున్నాను కానండి షుగర్. అసలు నేను ఇంతకు ముందే అనమాట ఎంత డిసిప్లిన్డ్గా ఉండేదాన్నో, లైక్ మేబీ ఒక 10 years బ్యాక్ అట్లా చెప్పుకోవచ్చు. కాఫీ వితౌట్ షుగర్ తాగేదాన్ని, ఎందుకంటే నేను ఫాలోయింగ్ డే మొత్తం ఆ రోజంతా ఏదో స్వీట్స్ తింటానని నాకు తెలుసు. సో మార్నింగ్ అసలు కాఫీలో షుగర్ లేకుండా తాగేదాన్ని. నాకు చేదుగా ఉండే కాఫీ అంటే ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టీ కూడా నేను అలా తాగలను అనమాట. సో ఇలా అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ అందరం కూడా డెఫినెట్గా కొంచెం కాన్షియస్గా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉంటే హెల్త్ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్తానండి. మనం బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకుంటున్నాము, మెయిన్గా లేడీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాస్టింగ్లో బ్లడ్ తీస్తారు వాళ్ళు. మార్నింగ్ నేను అరౌండ్ 7 o'clock అట్లాగా బ్లడ్ టెస్ట్కి ఇచ్చాను. అండ్ నాకు మొన్నే మా పీరియడ్స్ అయిపోయినాయి అనమాట. 5th day అయిపోయింది, వాళ్ళ 6th day. సో నాకు ఆ కాన్షియస్లో నేను పట్టించుకోలే, అంటే నాకు తెలియలేదు కూడా. మొన్నే కదా డేట్ అయింది, సో ఇప్పుడు బ్లడ్ ఇవ్వచ్చా లేదా అనేది నాకు తెలియలేదు. అసలు ఇది రీజనా కాదా నాకు తెలియదు, కానీ నాకైతే మధ్యాహ్నం ఫుల్గా కళ్ళు తిరిగాయి అనమాట. ఎంత కళ్ళు తిరిగినాయి అంటే లిటరలీ ఐ వాజ్ అబౌట్ టు ఫెయింట్. అసలు ఒక పాయింట్లో నేను ఇంకా ఏం చేశానంటే కొంచెం కిస్మిస్ దేవుడికి ప్రసాదం పెట్టాను మార్నింగ్. అది తినేసేసి పడుకున్నాను కొంచెంసేపు. మార్నింగ్ నేను మామూలుగా బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక 1/2 hour ఏమో యాజ్ యూజువల్ కాఫీ తాగాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లో యాక్చువల్గా నేను కార్బ్స్ అవేమి తీసుకోలేదన్నమాట. నేను ఏం చేశానంటే మార్నింగ్ సిద్ధుకి జొన్న రొట్టె అది చేశాను కదా చపాతీ లాగా, అది అండ్ శనగల కూర ఉంటుంది కదా, అదేమో మా హస్బెండ్కి పెట్టేశాను. ఇంకా నాకు చపాతీ లేకపోయేసరికి నేను 2 boiled eggs విత్ చెన్నా కర్రీ తినేసాను. సో దట్ వాజ్ సఫిషియంట్ అని అనుకున్నా, కానీ నాకు ఎక్కడ వెరీ వెంట్ రాంగ్ అనేది నాకు అర్థం కాలేదు. మధ్యాహ్నానికి మాత్రం ఫుల్గా కళ్ళు తిరిగినాయి. నాకు భయం వేసింది ఒక పాయింట్లో, ఎందుకు ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి. లేటర్ నేను అనుకున్నా ఓకే బ్లడ్ ఇవ్వటం వల్లనేమో అని చెప్పి. ఓకే ఇంతకు ముందు కూడా మనం ఇచ్చుంటాము, అట్లా ఎప్పుడు అవ్వలేదు కదా అంటే మళ్ళీ నాకు అనిపించింది మేబీ పీరియడ్ వలన అట్లా అయి ఉండొచ్చు అని చెప్పి. అంటే మొన్నే కదా అయింది, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ బ్లడ్ లాస్, అందుకని చెప్పి అదొక రీజన్ ఏమో అనుకుంటున్నాను. ఇది కూడా నేను డాక్టర్తో మాట్లాడాలి. ఇదేంటంటే జస్ట్ ఊరికే మీరు ఎవరన్నా ఇట్లా చేయించుకోవాల్సి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని షేర్ చేస్తున్నాను. అదే మనం హాస్పిటల్లో ఇస్తుంటే అది వేరండి, వాళ్ళు చూసుకుంటారు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇలాంటివన్నీ మనం పట్టించుకోము, కానీ కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నా వంతు నేను ఈ కరెక్ట్ నాకు కొన్ని పాయింట్స్ డౌట్ ఉన్నా సరే మీరు కూడా క్లారిఫై చేస్తారనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తూ ఉంటా. సో ఇదండి ఫైనలీ ఈ బుక్ నాతో ఇవాళ కొన్ని మాటలు మాట్లాడించింది మీతో. అండ్ నా బ్లడ్ టెస్ట్ కూడా రేపు నాకు డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ ఏమన్నారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.